ధన్యవాదాలు మిత్రులారా. సార్ వాళ్ళు చెప్పిన మాట ఒక మాట ఉంది, అశోక్ సార్, అన్ని స్కీములకు పైసలు ఉంటాయి కానీ ఉద్యోగులకు ఇచ్చే విషయంలోనే పైసలు ఉండవు అని. అది ముఖ్యం. ఎందుకోసం ఉండవు అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 2000 దాదాపు 20 సంవత్సరాలు దాటింది. 2004 సెప్టెంబరు 1 నుంచి మన రాష్ట్రంలో సిపిఎస్ అమలు జరుగుతూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్లో జనవరి 1 నుంచి అమలు జరుగుతూ ఉంది. ఈ సిపిఎస్ విధానం ఎందుకు వచ్చింది అనే దాన్ని అందరికీ తెలిసినా ఈ సందర్భంగా మరొక్కసారి అనుకోవడం అవసరం అనే ఉద్దేశంతో కొన్ని అంశాలను నేను తడమాలనుకుంటున్నా. 1990 నుంచి ఆర్థిక సంస్కరణలు మొదలైనవి. ఈ ఆర్థిక సంస్కరణల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోవాలంట. ఇది పేరు బాగుంది, ప్రభుత్వం యొక్క ఖర్చును తగ్గించుకోవాలనేది బాగుంది, కానీ అసలు కారణం ఏంటంటే ప్రజలపై భారాలు మోపడం అనేది ఆర్థిక సంస్కరణల ప్రధాన లక్ష్యంగా మారింది. ప్రజల యొక్క సౌకర్యాలు తగ్గించడం అనేది ఈ ఆర్థిక సంస్కరణల ప్రధాన అంశంగా మారింది. కాబట్టే ఉద్యోగుల సంక్షేమం చూడాల్సిన ప్రభుత్వము ఉద్యోగుల సంక్షేమాలను ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వచ్చింది. భట్టాచార్య కమిటీ అన్నదాన్ని మన వాజ్పేయి గారు దీన్ని నియమిస్తే ఆయన సిఫార్సుల మేరకు సిపిఎస్ వచ్చింది. దాని తర్వాత 13 సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చట్టబద్ధంగా మార్చేసింది. అంటే అమలు పరిచింది బీజేపీ, దాన్ని చట్టబద్ధం చేసింది కాంగ్రెస్. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఇంకే ప్రభుత్వాలన్నీ కూడా సిపిఎస్ని అమల్లోకి తీసుకొచ్చినాయి. వెంట వెంటనే ఆలస్యం కాకుండా వెంటనే తీసుకొచ్చినాయి, ఒక వామపక్ష పార్టీలు తప్ప. తర్వాత ఇప్పుడు దేశంలో ఒకటి మొదటి నుంచి సిపిఎస్ అమలు పరచని ఒకే ఒక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. అది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళందరూ సిపిఎస్ని అమలు పరచాలని ప్రయత్నం చేసినవి. అంటే ఇక్కడ పార్టీల భేదం లేదు. పార్టీల భేదం లేదు. మనం చూస్తూ ఉంటాం, వీళ్ళు కొట్లాడుతున్నారు, వాళ్ళు కొట్లాడుతున్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళకి వ్యతిరేకంగా ఎంత కొట్లాడినా కూడా వాళ్ళల్లో పార్టీల భేదం ఎంత ఉన్నా కూడా ఉద్యోగుల సంక్షేమాన్ని తొలగించడంలో, ఉద్యోగుల యొక్క ప్రయోజనాలను తీసేయడంలో వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళంతా ఐక్యంగా ఉన్నారు. ఇక్కడ ఐక్యంగా లేనిది మనమే. మన ఐక్యంగా లేకపోవడం వల్లనే ఈ రకంగా ఉద్యోగుల యొక్క హక్కులను రోజు రోజుకు హరించుకుపోతూ ఉన్నాయి. కాబట్టి మనం అంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఉద్యోగుల యొక్క ఐక్యతతోటో లేకపోతే ఓట్ల కోసమో రకరకాల కారణాల రీత్యా సిపిఎస్ నుంచి ఎనికి తగ్గి ఓపీఎస్కి పోవాలని చెప్పేసి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చినాయి. పంజాబ్, రాజస్థాను, ఛత్తీస్గఢ్ కొన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చినాయి. ఈ ముందుకొచ్చిన రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం మోకాలు అడ్డుతూ ఉంది. మీరు ఎవరైతే సిపిఎస్ నుంచి ఓపీఎస్కి మారుతారో మీకు ఇచ్చే లోన్లు 3% అదనంగా ఇచ్చే లోన్లు ఉన్నాయి కదా, ఆ లోన్లను మేము ఇవ్వకుండా చేస్తాం. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వాలకు రావాల్సిన నిధులు రాకుండా చేస్తే, లోన్లు రాకుండా చేస్తే వీళ్ళు సాహసిస్తారా? అంటే సెంట్రల్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏందనిపిస్తుంది ఇక్కడ? రాష్ట్ర ప్రభుత్వాలు వీలైతే ఓపీఎస్ను అమలు చేసుకోవచ్చు అని నోటి మాటగా చెప్పిండ్రు, కానీ ఆచరణలో ఏం చేస్తారు? అది అమలు పరచకుండా మోకాలు అడుగుతా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా పిఎఫ్ఆర్డీఏ బిల్లు రద్దు కావాల్సిన అవసరం ఉంది. పిఎఫ్ఆర్డీఏ బిల్లు రద్దు అయితే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇది రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వము ఎంత దొంగచాటుగా నంగనాచిగా వ్యవహరిస్తుందో మనకు ఇంకొక అంశం బయటపడతా ఉంది. మొన్న ఫైనాన్స్ బిల్లు ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఏప్రిల్ నుంచి అమలు కావాల్సిన ఫైనాన్స్ బిల్లు మార్చిలో ప్రవేశపెట్టిండ్రు. ఈ ఫైనాన్స్ బిల్లులో ప్రవేశపెట్టిన దాంట్లో వాళ్ళు చేర్చిన ఒక అంశం ఏందయ్యా అంటే 2026 కంటే ముందు ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకు 2026 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ 10 సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ రివైజ్ అవుతుంది. 26 తర్వాత పెన్షన్ కూడా రివైజ్ అవుతుంది. ఆ రివైజ్ అయ్యేదానిక ఏ పిఆర్సీలో రిటైర్ అవుతారో ఆ పిఆర్సీలో బేసిక్ పే మాత్రమే వాళ్ళకు వర్తిస్తుంది. పిఆర్సీ సందర్భంగా రివైజ్ అయ్యేటట్టు ఏదైతే ఉందో అది పెన్షనర్స్ వర్తించదు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆ రకంగా ఫైనాన్స్ బిల్లులో పెట్టింది. మనం అది పెన్షన్ బిల్లు అని పెట్టలేదు, వాళ్ళు ఫైనాన్స్ బిల్లు రకరకాల సంవత్సరానికి ఖర్చు అయ్యేదాన్ని పెట్టింది. ఇది మన పెద్దగా ప్రాధాన్యత సంతరించుకోకపోతే అది పాస్ అయిపోయేది. ఇప్పుడు ఏంటి అంటే ఏ పిఆర్సీలో దిగితే, అంటే అందాక మనము ఏదో పిఆర్సీలో దిగితే మన పెన్షన్ 20,000 ఉంది అనుకుందాం,
పిఆర్సీ మారే కొద్దీ పెన్షన్ కూడా రివైజ్ అవుతుంది, డిఏ కూడా వస్తుంది. కానీ ఈ 20,000తో దిగిన వాళ్ళకి 20 ఏళ్ళు బతికినా 15 ఏళ్ళు బతికిన 20,000 ఉంటుంది తప్ప పెన్షన్ పెరగదు. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకంగా వ్యవహరిస్తా ఉందనే సంగతి మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటే దాన్ని వీలైనంత పెన్షన్ ఇవ్వకుండా చేసేదానికోసం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంఘాలు ఎగరేసుకుంటే దాన్ని అమలు పరచాలని చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒకటి మనం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది, మనం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు అన్నవి దేనికోసం పనిచేయాలి? ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేయాలి. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు గురిజాడ అప్పారావు. దేశం అంటే మనుషుల యొక్క బాగోగులు చూడాల్సిన అవసరం ఉంది. మనుషుల యొక్క బాగోగులను కాకుండా ఏదో దేశం అభివృద్ధి చేస్తాం అంటే ఎవరిని అభివృద్ధి చేస్తావు? కార్పొరేట్లు అభివృద్ధి చేస్తావా? మార్వాడీలు అభివృద్ధి చేస్తావా? ఎవరు అభివృద్ధి చేస్తున్నావు? నువ్వు చేసే అభివృద్ధి ఎవరితో కనిపిస్తూ ఉంది? నీ చేసే అభివృద్ధి అందరికీ వినిపిస్తూ ఉంది. లక్షలాది మందిని, వేలాది మందిని సమావేశైనా సరే కార్పొరేట్లకు అప్పచెప్పాలని చూస్తా ఉన్నావు. లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు అప్పచెప్పాలని చూస్తావు. ఇది కష్టం కాదా? ప్రభుత్వం చెప్పింది ఒకటి, ప్రభుత్వం ప్రజలపైన భారం పడవద్దు, ప్రభుత్వమైన భారం పడవద్దు అన్నారు. సిపిఎస్ సభలు పరచడం వల్ల ప్రభుత్వం పైన భారం పెరిగింది. ఇంకా నెల నీవు ఇవ్వాల్సిన జీతంలో 10%, 18%, 14% అదనంగా ఇవ్వాల్సి వస్తూ ఉంది. అంటే ఇది భారం కాదా? ఎవరు ఈ భారాన్ని ఎందుకు భరిస్తూ ఉన్నావు? నువ్వు ఈ భారాన్ని ప్రభుత్వానికి భారమైన ఎందుకు భరిస్తూ ఉన్నావు అంటే ఈ మన పైసలను అప్పనంగా కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసము, వాళ్ళ పెట్టుబడి కోసం నువ్వు భారాన్ని భరిస్తావా? అంటే ఉద్యోగుల సంక్షేమాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ లాభం కోసం నువ్వు పనిచేస్తా ఉన్నావు. కాబట్టి ఇక్కడ ఒకటి ప్రజల సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న మాటను మనం రివర్స్ చేసుకోవాల్సిన. సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు, కార్పొరేట్ వికాస్, అది ధనవంతుల వికాస్, అది ఉద్యోగుల వికాస్ కాదు, పేద ప్రజల వికాస్ కాదు. కాబట్టి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం అప్పుడప్పుడు మన మధ్యన ఐక్యత ఉంటుంది. ఉద్యోగస్తులకు ఎంత తక్కువ, మనం అంతా ఇట్లా వెళ్ళిపోయిన కూర్చుంటే కొంతమంది కలెక్టర్ ఆఫీస్ వరకు పోతూ ఉంటారు. కొంతమంది ఏం తక్కువైంది, వీళ్ళ జీతాలు తక్కువైనా లక్షల జీతాలు తీసుకుంటారు అనుకుంటారు. మనం కూడా మన ఆలోచన కూడా ఎట్లే ఉంటుంది. అది ఉపాధి హామీ పథకానికి పొద్దున పోతారు, మన మధ్యాహ్నం వస్తారే, పొద్దున మధ్యలో వాళ్ళకి ఉత్తగిస్తున్నారు పైసలు అంటున్నారు. మనం ఎందుకు కష్టం చేసినట్టు వాళ్ళకే ఊగిస్తున్నట్టు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మన పైన వాళ్ళు, వాళ్ళ పైన మనం. అంటే సామాన్య జనానికి మనం అర్థం చేసుకుంటలేము, వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటలేరు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఏం చేస్తుంటాయంటే, ప్రభుత్వాలు కూడా చేస్తున్న పని ఏంటంటే జనానికి మనకు దూరం చేయాలంటే ప్రయత్నం చేస్తూ ఉన్నవి. కాబట్టి రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఏం చేస్తారా ఉద్యోగులంతా వచ్చి ఏం చేస్తున్నారు? తింటారా, నన్ను కోసుకు తింటారా అంటున్నాడు. రాండి, బయటికి రాండి, అందరూ మాట్లాడదాం, జనాన్ని కూడా ఊసపెడతాం అన్నాడు. జనానికి మనకి తాకట్టు పెట్టాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం జనం నుంచి వేరుపడాల్సిన అవసరం లేదు. జనాన్ని యొక్క సంక్షేమ పథకాలకు మనం వ్యతిరేకం కాదు. జనానికి సంక్షేమ పథకాలు అమలు పరిచేదే ఉద్యోగులు. మనం వాళ్ళ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు పరిచేదే మనం. మమ్మల్ని వాళ్ళ నుంచి దూరం చేసేదేవాడు. నీవు ఇచ్చే సంక్షేమ పథకాలు అమలు చేసే మమ్మల్ని దూరం చేసే దానికి నీకు అవకాశం ఇవ్వని చెప్పేసి మనం ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకటి ఉద్యోగస్తులమైన మనము సామాజిక స్పృహతోటి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సామాజిక స్పృహతో మనం మెలగాల్సిన అవసరం ఉంది. సామాన్య జనం నుంచి మనం దూరం కాకుండా ఎవరి కోసం ఇది చేస్తా ఉన్నారని చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, ప్రభుత్వానికి ఉద్యోగస్తుల పేరిట భారం పడుతుంది అన్నారు కదా. గతంలో బడ్జెట్లో దాదాపు 40%, 38% ఉద్యోగులకు జీతాల రూపంలో పోయేది. ఇప్పుడు పోతున్నది ఎంత అంటే కేవలం 18%, 13% మాత్రమే పోతా ఉంది. అంటే కేవలం ఉద్యోగస్తులకు ఇస్తున్న జీతాల్లో భారం బాగా తగ్గింది, బడ్జెట్లో చాలా తగ్గింది. ఇంత తగ్గినా కూడా ఇంకా భారం అంటే అర్థం ఏంది అంటే ఇప్పటికి కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గించడం. లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. పని భారం పెంచినావు, ఆ పని భారాన్ని కూడా మేము భరిస్తూ ఉన్నాం. కానీ మాకు సంక్షేమం చూడవా? కాబట్టి ప్రజాప్రభుత్వం అంటే ఒకటే అర్థం, బాల్యం చూడాల్సిన అవసరం ఉంది, యవ్వనాన్ని సంక్షేమం ఉంచాల్సిన అవసరం ఉంది, వృద్ధాప్యాన్ని గ్యారంటీ చేయాల్సిన అవసరం ఉంది. బాల్యం గ్యారంటీ లేదు, ఇక్కడ యవ్వనం గ్యారంటీ లేదు, లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నవి, వృద్ధాప్యం గ్యారంటీ లేని స్థితి నీవు తీసుకొస్తా ఉన్నావు. కాబట్టి ఈ జీవితాన్నే గ్యారంటీ లేకుండా, నీ ప్రభుత్వానికి గ్యారంటీ లేకుండా చేసే రోజులు దగ్గర వచ్చినవి. ఉద్యోగస్తులంతా ఐక్యమవుతాము, నిన్ను నీ ఆలోచన మార్చేంత వరకు నీ ఎంట పడతాము, నిన్ను తరుముతామని చెప్పేసి ఉద్దేశంతో ఉద్యోగస్తులంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. కేవలం ఈరోజు మనం పెన్షన్ ఒక్కటి గురించే మాట్లాడుతూ ఉన్నాం. ఒకటే కాదు, అనేక సమస్యలు ఉన్నాయి, వాటన్నింటినీ మనం పోరాడాల్సిన అవసరం ఉంది. దాంట్లో ప్రధానమైన సమస్య పెన్షన్ సమస్య. ఈ పెన్షన్ సమస్య కోసం మనం గట్టిగా కొట్లాడాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
కాబట్టి దీనికి ఎప్పుడైనా సరే రావాల్సిన అవసరం ఉంది. చాలా మంది మిత్రులందరూ మనం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది మిత్రులందరూ కూడా ఎవరో చేస్తారు ఏమో చేస్తారని చెప్పేసి అనుకుంటా ఉంటాం. కాబట్టి అట్లా ఉండొద్దు. సిపిఎస్ మిత్రులందరూ కూడా ఓపీఎస్ మిత్రులు ఇప్పుడు ఇంతవరకు సిపిఎస్ మిత్రులు రావాలంటుంటుంది. ఇప్పుడు సిపిఎస్ మిత్రులు కాదు, ఓపీఎస్ కూడా గ్యారెంటీ లేదు, పోయింది. దాని పని కూడా అయిపోయింది. ఇప్పుడు ఓపీఎస్ఎల్ రావాలి, సిపిఎస్ఎల్ రావాలి, పెన్షనర్స్ ఆల్రెడీ పెన్షనర్స్ కూడా రావాల్సింది. అందరు రావాలి. రాకపోతే ఉన్న బతికి పోతా ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎట్లా ఉంది మన పరిస్థితి అంటే ఎవరెవరు చేస్తారు బా, మన నౌకర్ మనం చేద్దాం బా, మన సెలవు మిగతాది పాల్గొట్టడం. ఒక ఆమె ఏడుస్తుందంట. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని మన అశోక్ సార్ పెద్ద మనిషి పోయి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, నా మగుడు ఏటకు పోయిండమ్మా, ఏట్లకు పోయిండు, 8 అయింది, రాత్రి 7 అయింది, 8 అయింది, ఇంకా రాలేదు అని చెప్పేసి అన్నదంట. అమ్మ నీ మొగుడు కూడా ఏటకు పోతాడు కదా, షాపులకు పోతాడు కదా, ఏమైంది అని చెప్పేసి పక్కన ఉంటే ఆయన ఇంకో అడిగినట్ట. 5 వస్తుంది 3 వస్తుంది, నా మూడు రాడు అన్నదట. అంటే ఎవరో ఒకటి చేస్తే వాళ్ళ పెన్షన్ రాదైతే నాకు కదా, వాళ్ళ ఓపీఎస్ వస్తే నాకు రాదా అనేది ఆ ఆలోచనను వదులుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ ధర్నాకి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ధర్నా జరిగినా తప్పకుండా హాజరు కావాలి. మన సెలవులు లెక్క చేయొద్దు. సెలవులు మస్తుకు వస్తే మనకు కూడా సెలవులు మస్తు ఉంటాయి. కాబట్టి సెలవులు లెక్క చేయకుండా మనం ప్రతి కార్యక్రమంలో పాల్గొంటేనే ప్రభుత్వానికి కలివిప్పు కలుగుతుంది. కాబట్టి తప్పకుండా మనం ఉద్యమంలో ఎక్కువ మొత్తంలో హాజరయ్యి మన ఐక్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెప్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సిపిఎస్ అంతం, ఉద్యోగుల పంతం. సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం. ఆవాజ్ దో. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ.